వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సూక్ష్మ సేద్య రంగంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఏపీకి 4వ స్థానం దక్కింది. ఏపీలో 2.05 లక్షల ఎకరాలలో సూక్ష్మ సేద్యం సాగవుతుంది. సూక్ష్మ సేద్యం కోసం వైఎస్ జగన్ సర్కార్ 793.67 కోట్లు సబ్సిడీగా ఇచ్చింది. 26 జిల్లాలలో 75,035 మంది రైతులకు ప్రయోజనం చేకూరినట్టు 2023-24 సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడైంది. గత ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ సేద్యంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 4వ స్థానంలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2023-24 సామాజిక ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. సూక్ష్మ సేద్యం పరికరాలు రైతులకు ఇవ్వడం లేదని, సూక్ష్మ సేద్యాన్ని అటకెక్కించారంటూ కూటమి నేతలు ఎన్నికల ముందు చేసిన ఆరోపణల్లో నిజం లేదనే విషయం అదే కూటమి ప్రభుత్వం విడుదల చేసిన సర్వే ఎలుగెత్తి చాటింది. గత ఆర్థిక సంవత్సరంలో 2.05 లక్షల ఎకరాలను సూక్ష్మ సేద్యం పరిధిలోకి తీసుకొచ్చినట్టు సర్వే తెలిపింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ రూపంలో 793.67 కోట్ల రూపాయలు సాయం అందించిందని, తద్వారా 26 జిల్లాల్లో 75,035 మంది రైతులు ప్రయోజనం పొందారని సర్వే పేర్కొంది. 2023-24లో సూక్ష్మ సేద్యంలో దేశంలోనే టాప్ 20 జిల్లాల్లో 5 జిల్లాలు అనంతపురం, ప్రకాశం, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాలు ఏపీలోనే ఉన్నాయని సర్వే పేర్కొంది. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల మండలం ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీ సూక్ష్మ సేద్యంలో ఉత్తమ పద్ధతులు, విధానాలను అమలు చేయడంతో ఆ గ్రామాన్ని వన్ డ్రాప్ మోర్ క్రాప్ జాతీయ వర్క్ షాప్ ప్రశంసించిందని సర్వే పేర్కొంది. సూక్ష్మ సేద్యం ప్రయోజనాలపై అధ్యయనం ప్రకారం 18 నుంచి 20% వరకు అదనపు విస్తీర్ణం సూక్ష్మ సేద్యం కిందకు తీసుకువచ్చినట్టు తేలిందని, అలాగే 35 నుంచి 60% ఉత్పాదకత పెరిగిందని, 35 నుంచి 40% విద్యుత్ ఆదా అయిందని, 40 నుంచి 45% ఎరువులు ఆదా అయ్యాయని, సాగు వ్యయం 18% తగ్గిందని, నికర ఆదాయం 75% పెరిగిందని సర్వే వివరించింది. సూక్ష్మ సేద్యంతో నీరు, విద్యుత్, ఎరువులు, కూలీ వేతనాల్లో భారీ ఆదాతో పాటు అధిక ఆదాయం లభిస్తోందని పేర్కొంది. సూక్ష్మ సేద్యంలో హెక్టారుకు సాగు వ్యయం 21,500 రూపాయలు తగ్గుతుందని, హెక్టారుకు 1,15,000 రూపాయలు అదనపు ఆదాయం వస్తుందని సర్వే తెలిపింది. వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతోనే ఇదంతా సాధ్యమైందని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వేలో స్పష్టమైంది.